గారు పేర్కొన్నారు. శరత్ గారు పేర్కొన్నారు. ఈరోజు భద్రాచలం పట్టణంలోని ఎక్సైజ్ ఆఫీస్కి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఖమ్మం జిల్లా సోమిరెడ్డి గారు రావడం జరిగింది. వారిని ఈ పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపులు ఎత్తేయాలని, బెల్ట్ షాపులు అరికట్టాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన మేము చెప్పిన మాటలని మరి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ భద్రాచలంలో ఈ సిండికేట్ వ్యవస్థ తీసేయాలి. ముందు వైన్ షాపులు అన్ని బ్రాండ్లు అమ్మాలి. మరి క్వార్టర్కి 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని వైన్ షాపులు ఇస్తుంటే బెల్ట్ షాపులో 30 రూపాయలు తీసుకుంటున్నారు. సామాన్య మానవుడు తాగే 200 రూపాయల క్వార్టరు 260 రూపాయలు తీసుకుంటున్నారు. అసలు ఈ సిస్టమ్ ఎక్కడ లేదు. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. మాతో పాటు సిపిఎం పార్టీ వాళ్ళు, ఐక్య కమిటీ మహిళలు, అదేవిధంగా గ్రామ గ్రామ మరి వార్డు సభ్యులు ఆల్రెడీ నెల రోజుల క్రితం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో 20 మంది వార్డు సభ్యులు కూడా ఈ భద్రాచలంలో బెల్ట్ షాప్ ఎత్తాలని తీర్మానం చేయడం జరిగింది. ఆ సభ్యులు కూడా వచ్చి వాళ్ళ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఈ తెలంగాణలో గ్రామ సర్పంచ్ కనుక గ్రామ పంచాయతీలో తీర్మానం చేస్తే ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు ఎత్తాలనేది రూల్ ఉంది. ఈ భద్రాచలంలో జరగాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళు తప్పకుండా వారం 10 రోజులు మేము చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. ఆ చర్యలు తీసుకున్నాం చెప్పినందుకు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భద్రాచలం పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. మరి ఆ భక్తులు మనోభావాలు దెబ్బతీగా ఉంటాయి కాబట్టి ఈ భద్రాచలంలో బెల్ట్ షాపులు ఎత్తాలనేది అందరి ఆకాంక్ష. ఆ విధంగా కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఆఫీస్ ముందు మేము ఎక్సైజ్ ఆఫీసర్స్కి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ మద్యం తాగి చాలా మంది యువత పాడైపోతున్నారు. వాళ్ళు పాడైపోయేదే కాకుండా విపరీతంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా కనీసం తాగి రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కనీసం మహిళలకు దారిచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ మధ్య బెల్ట్ షాపులన్నీ తీసేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇది జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్సైజ్ వారు ఈ మద్యం షాపులు తొలగించే విధంగా పట్టించుకోలేదు. కాబట్టి ఏంటంటే మద్యం తాగి ఎప్పుడూ లేని విధంగా 2-3 మర్డర్లు భద్రాచలం టౌన్లో జరిగాయి. ఈ మద్యం వలనే విపరీతంగా మర్డర్లు జరుగుతున్నాయి. అలాగే తల్లి తండ్రులను కూడా లెక్క చేయకుండా తల్లులను కూడా హత్య చేసి మద్యం తాగి హత్య చేస్తున్నారు. కాబట్టి భద్రాచలం టౌన్లో అసలు బెల్ట్ షాపులే లేకుండా బెల్ట్ షాపులన్నీ ఎత్తివేయాలని చెప్పేసి త్వరలో ఎక్సైజ్ వారు ఈ చర్య తీసుకొని వెంటనే ఇవన్నీ ముయించాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. ఇంతటితో ఈ వారం రోజుల్లో కనుక ఈ బెల్ట్ షాపులు ముయించకపోతే పెద్ద ఎత్తున మహిళా సంఘం పెద్ద ఎత్తున ధర్నా చేస్తుందని చెప్పేసి మేము మహిళా సంఘంగా హెచ్చరిస్తున్నాం. భద్రాచలంలో ఐద్వా మహిళా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిఐ గారు ఎక్సైజ్ శాఖ వారి పోలీసు శాఖ వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ భద్రాచలం ఉన్నటువంటి 16వ తారీఖున గత నెల 16వ తారీఖున మరి పాలకవర్గ సమావేశంలో బెల్ట్ షాపులు తీసివేయాలని మేము తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా మన భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అంటే దేవుడున్న కొలువులో కూడా ఆ ప్రాంతంలో కూడా బెల్ట్ షాపులు అనేకంగా వీధిన విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా యువత దానికి మరి మత్తుకు బానిసే వాళ్ళు విచ్చలవిడిగా తాగటం, తిరగటం, అదేవిధంగా మహిళలకు రక్షణ లేకుండా చేయటం. మరొక విషయం ఏంటంటే అంబేద్కర్ సెంటర్ నుంచి చర్ల రూట్లో ఉన్నటువంటి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో కూడా అనేకమైన మరి బెల్ట్ షాపులు ఉన్నాయి. అక్కడ ఒక గుడి ప్రాంతం ఉంది. ఆ గుడి ప్రాంతంలో కూడా తిరుమల మైన్స్ కూడా ఉంది. ఆ ప్రాంతంలో కూడా అది 20 వార్డుకు సంబంధించింది. ఏ వార్డుకు సంబంధించిన గ్రామ పట్టణ కమిటీ మొత్తము అనేక వీధులలో బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. ఏరులే పారుతున్నాయి. యువత అంతా నష్టపోతా ఉంది. దాంతోపాటు ఆ కుటుంబం కూడా అనేకమైన ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి గతంలో కూడా కేకే ఫంక్షన్ దగ్గరలో వైన్ షాప్ ఉంది. అక్కడ కూడా కొన్ని గొడవలు జరగటం వల్ల అక్కడ మా రాజపేటకు సంబంధించిన అబ్బాయి చనిపోవటం, కొట్టుకోవటం అనేది జరిగింది. ఈ విధంగా కుటుంబాలు కూడా అనేకంగా ఇబ్బంది పడుతూ బానిస బతుకుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మరి బెల్ట్ షాపులన్నీ భద్రాచలం పట్టణంలో మొత్తం 400 చిల్లర పైచిలుకు ఉన్నప్పుడు కూడా బెల్ట్ షాపు తక్షణమే తీసివేయాలని మేము కోరుతా ఉన్నాం. అటు తీసివేయని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తాం. రాబోయే కాలంలో కూడా ఎమ్మెల్యే గారికి మిగతా అధికారులు కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్.